హలో దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 12వ వచనం చదువుకుందాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దొర్లింపబడి ఉండట చూసి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియో తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలియలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకముంచుకు చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నింటినీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనియ మరియయు, యోహానన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతరుల స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ సమయములో అందరము లేచి నిలిచి దేవాది దేవుని ఆరాధించుచు మహిమపరుస్తూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో మనము పొందుకుందాం. ఈ పునరుత్థాన దినాన ఎవరు కూడా అటు ఇటు చూడక ఆ దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క పునరుత్థానపు దీవెన, పునరుత్థానపు ఆశీర్వాదం, పునరుత్థానపు ప్రత్యక్షత ఈ సమయములో మనము పొందుకుందాం. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, ఓ పరిశుద్ధాత్మ దేవా నీ కృతజ్ఞతలు, ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు వేల 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 కోట్ల స్తుతులు నాయనా అని ప్రతి ఒక్కరు ఏక మనస్సు గలవారై, ఏక స్వభావము గలవారై, ఏక తాత్పర్యము గలవారై, ఏక బుద్ధి గలవారై, ఏక మనస్సు గలవారై, ఏక నిర్ణయము గలవారై ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయభారిగా మన ముందుకు వెళదాం. దేవానికి స్తోత్రాలు. మాకిచ్చిన జీవితమును బట్టి, సమయమును బట్టి, ఈ పునరుత్థాన దినమును బట్టి నీకే స్తోత్రములు నాయన. కృతజ్ఞతలు దేవా. మా సంఘంలో అనేక ఆత్మలు చేత సహాయం చేయండి. మా సంఘానికి నీ సన్నిధి, మా సంఘానికి ఆశీర్వాదం, మా సంఘానికి జయ జీవితాన్ని మీరు అనుగ్రహించి నీ అభిషేకముతో నింపుము దేవా అని ప్రతి ఒక్కరు ఆ దేవాది దేవుని వేడుకోవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దేవా నీకు స్తోత్రాలు, దేవానికి వందనాలు. వినబోతున్నాం మీ దాసులను శిలువ సాట్న మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును, అతి శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి అయ్యా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి, మీరు మాతో మాట్లాడి స్థిరపరచండి, మీరు మాతో మాట్లాడి బలపరచండి. సాక్షిగా ఆయన రాయబారిగా మన ముందుకు వెళదాం. దేవానికి స్తోత్రాలు. మాలో వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో ఉన్న రోగములు, మాలో ఉన్న సమస్యలు, మాలో ఇరుకులను, ఇబ్బందులను యేసు నామములో
మీరు తొలగించి ప్రతి ఒక్కరికి నీ భద్రత, నీ ఆరోగ్యం నీ సందయ చేయండి. మాలో ఉన్న తప్పిదములు, మాలో ఉన్న పాపం, మాలో ఉన్న వేషధారణ, మాలో అక్రమైన జీవితం తొలగించి పరిశుద్ధమైన జీవితం, యోగ్యకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం, విలువైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించుము నాదా అని దేవుని సమయంలో వేడుకుందాం. దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ పునరుత్థానపు దినములోనికి, ఈ పునరుత్థానపు సమయములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవా స్తోత్రాలు. మాకందరికి నీ పునరుత్థానపు దీవెన, పునరుత్థానపు మేలు, పునరుత్థాన ప్రత్యక్షత, పునరుత్థానపు కాపుదల, పునరుత్థాన వాగ్దానాలు మాకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించి నీ ఆత్మత నింపండి. దేవా స్తోత్రాల వాతావరణాన్ని నీ స్వాధులో ఉంచుకో ప్రభువానికి స్తోత్రాలు. ఆయా వాతావరణాన్ని ఆయా నీ ఆధీనములో ఉంచుకొని జరుగుతున్న ఈ యొక్క పునరుత్థాన ఆరాధన అయా నీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా జరుగులాగున గొప్ప సహాయమును మాకు ప్రసాదించుమని అందుకు ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ముందుకు వెళదాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో సంచరిస్తున్న దేవ, గొప్ప దేవ, జీవాధిపతి, కరుణామయ, దయామయానికి స్తోత్రాలు. వాక్యమైన బోధన అడగించకుండా ఈ ప్రాంతంలో లేపని కార్యం, ఈ ఉన్నతమైన కార్యములు జరిగించి అనేకులు నడిపించి ఈ అభిషేకముతో, తైలాభిషేకంతో నింపి పంపమని ప్రార్థించుచు విశ్వాసముతో గొప్ప నిరీక్షణతో మనమందరము ముందుకు కొనసాగుదాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన సమయములు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తుండగా అందరూ కంటలు నొప్పి దేవుని ఎంతగానో ఆరాధిద్దాం. అందరు కలిసి గట్టిగా చప్పలు దూరం మహిమపరుస్తూ ఆరాధించుతూ ఆయన కనపడతాం. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. అందరూ గట్టిగా చప్పలు పడతాం. ఎవరు చూడకుండా పరిశుద్ధాత్మను ఆవరిస్తుండగా పునరుత్థాన దేవుడు మనం దర్శిస్తుండగా ఆయన గొప్ప దర్శనాన్ని, ఆయన కృపావరములు పొందుకొని ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయభారిగా మనమందరము ముందు కొనసాగుదాం. వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా.
అధికముగా ఆరాధితున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ తన కృప తన సన్నిధిని సమయములో పొందుకొని ఆయన బిడ్డలుగా ఆయన సాక్షిగా ఆయన రాయబారిగా మనమందరం ముందు కొనసాగుదాం. ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటూ ఉండగా మన మధ్యలో ఉన్న మాజీ సంఘ సెక్రటరీ హనుమంతు గారు ప్రార్థన నడిపిస్తారు. అందరి కళ్ళు ముసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా నిన్ను గణపరిచినాం, సంగీతం ద్వారా నిన్ను గణపరిచినాం ప్రభు. అయ్యా గారు వాక్యంలోకి వెళ్తుండగా ఆయన నోటి బుర్రగా ఉండి మీరు మాట్లాడండి, వినగల చెవులు ప్రతి ఒక్కరికి గ్రహించే మనసు మీరు దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభువు నామం తెలియజేస్తున్నాం. బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు పురుషులు కొంచెం సర్దుకోండి. ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన పునరుత్థాన దినాన్ని అనుగ్రహించిన మన పునరుత్థానుడైన మన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి ఈ యొక్క పునరుత్థాన ఆరాధన కార్యక్రమములో పాల్గొన్న మీకందరికీ, సంఘములో ఉన్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి సంఘం తరపున, మా కుటుంబం తరపున ఈశ్వర శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాం. ఏం చేయాలి? సపోర్ట్లు కొట్టాలి అందరూ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ పునరుత్థాన ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే
ఈ పునరుత్థానపు ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తెరవబడుట అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయములో ఎవరు కూడా దేవుని యొక్క వాక్యము మనకు వినిపించబడుతున్న సమయములో పెడచెవున పెట్టక చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుడిచ్చే పునరుత్థానపు ఆశీర్వాదాలు, పునరుత్థానపు మేలులు మీరందరూ పొందాలని ప్రభునామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, దైవ గ్రంథములో ఏమి తెరవబడెను వాటిని గూర్చి ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, తెరవబడుట మొట్టమొదటి చూస్తే యేసు సమాధి తెరవబడెను. ఏం తెరవబడిందమ్మా? యేసు సమాధి తెరవబడెను అని మనము చూస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ఆదివారమున తెల్లవారుచూ ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందరుండిన రాయి తొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళి. చూడండి, ఈ స్త్రీలు ఆ యొక్క సమాధి వద్దకు వచ్చి, చూడండి, సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి ఉండుట చూచి ఎక్కడికి వెళ్ళారంట? లోపలికి వెళ్ళిరి. లోపలికి వెళ్ళిరి అంటే ఈ సమాధి తెరవబడి ఉన్నట్లా లేకపోతే ముయ్యబడి ఉన్నట్లా? తెరవబడి ఉన్నది. కనుక యేసు సమాధి తెరవబడి ఉన్నది అని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక యేసు సమాధి ఏమని సాక్ష్యమిస్తూ ఉంది అంటే యేసు లేచి ఉన్నాడని సాక్ష్యమిస్తూ ఉంది. ఆ యొక్క సమాధి ఏమని సాక్ష్యమిస్తుందండి? యేసు లేచి ఉన్నాడని సాక్ష్యమిస్తూ ఉంది. కనుక ఖాళీ సమాధి యేసు లేచి ఉన్నాడని ఎలాగైతే సాక్ష్యమిస్తూ ఉందో, మన జీవితములో కూడా యేసు లేచి ఉన్నాడని మనము కూడా సాక్ష్యమిస్తూ ఆయన యొక్క పునరుత్థాన సాక్షిగా, ఆయన యొక్క పునరుత్థానమైన సాక్షిగా జీవించుచు ఈ లోకములో మనమందరము మంచి సాక్షులుగా మనము కొనసాగువారముగా ఉండాలి. కనుక తెరవబడిన సమాధి చూడండి, చాలా చక్కగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆ తెరవబడిన సమాధి చూడండి పునరుత్థాన సాక్షిగా నిలబడి ఉన్నది. ఆ తెరవబడిన సమాధి పునరుత్థాన సాక్షిగా కనబడుతూ ఉన్నదని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ సమాధి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందంటే యేసు మృత్యుంజయుడై ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తుందంట? యేసు మృత్యుంజయుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడని ఆ యొక్క సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి, ఆ సమాధి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే యేసు పునరుత్థానుడై ఉన్నాడని గొప్పగా ఆ సమాధి సాక్ష్యం ఇస్తూ ఉన్న విధమును మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రేమైన దేవుని బిడలారా, మన జీవితములో ఇలాంటి పునరుత్థానపు
ఆరాధనలు ఎన్నో గడిచిపోతున్నాయి. ఇలాంటి పునరుత్థాన పండుగలు, ఈస్టర్ పండుగలు ఎన్నో జరుపుకుంటున్నాం. కానీ నీవు నేను ఆయన యొక్క పునరుత్థాన సాక్షిగా నిలవలేక, ఆయన యొక్క సాక్షిగా మనం ఉండలేక లోకములో జీవించే వారముగా, లోకములో బ్రతుకువారముగా, లోకములో అబద్ధ సాక్షులుగా, లోకములో మనమందరము ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ జీవిత విధమును ఈ సమయములో వదిలిపెట్టి, అలాంటి జీవిత శైలి మనమందరం వదిలిపెట్టి, మనమందరము కూడా ఆయన యొక్క బిడలుగా, ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క దాసులుగా, ఆయన ప్రియమైన వారముగా, ఆయన యొక్క శిలువ సాక్షిగా, పునరుత్థాన సాక్షిగా నీవు నేను కొనసాగే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, లోకములో మహామహులు జన్మించి మరణించి ఉన్నారు. కానీ వారి యొక్క జనన మరణ సమయములో ఏ అద్భుతాలు గాని, ఏ ఆశ్చర్యాలు కానీ జరగలేదు. ఈ లోకములో బహుమేధావులైన వారు జన్మించారు, మరణించారు. కానీ వారు జన్మించిన సమయములో, మరణించిన సమయములో ఏ అద్భుతాలు గాని, ఏ ఆశ్చర్య కార్యాలు జరగలేదు. కానీ యేసు ప్రభుల వారు చూడండి, ఆయన యొక్క చూడండి జన్మ సమయములో, మరణ సమయములో, పునరుత్థాన సమయములో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగినట్లు కూడా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, క్రీస్తు యొక్క జననం ఒక ఆశ్చర్యము. ఆయన జననం ఎలాంటిదంట? ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యము అంటే ఆయన కన్యక ద్వారా జన్మించాడు గనక ఆయన యొక్క జన్మ ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆయన జన్మ ఒక కన్యక ద్వారా జన్మించాడు గనక ఆయన జన్మ ఆశ్చర్యము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యేసు మరణ సమయములో కొన్ని అద్భుతాలు జరిగి ఉన్నాయి. యేసు మరణించిన సమయములో కొన్ని అద్భుతాలు జరిగి ఉన్నాయి. ఏ అద్భుతాలు జరిగి ఉన్నాయో ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొత్తం చూస్తే భూకంపము కలిగెను. యేసు ప్రభుల వారు మరణించిన సమయములో జరిగిన మొట్టమొదటి అద్భుతం ఏమిటంట? భూకంపము కలిగెను అని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను. చూడండి, యేసు మరణించిన సమయములో భూమి ఏమైందంట? వణికెను. కనుక భూమి వణికింది అంటే అక్కడ ఏమొచ్చినట్లు? భూకంపము వచ్చినట్లు. కనుక యేసు మరణించిన సమయములో భూకంపము కలిగిన విధమును చూస్తూ ఉన్నాం. కానీ యేసు మరణాన్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. యేసు మరణం చాలా శక్తివంతమైనది. యేసు మరణం చాలా విలువైనది. యేసు మరణం చాలా అత్యున్నమైనది గనక ఆ మరణాన్ని మనము తలస్తూ ఉండాలి. ఆయన మరణ సమయములో భూకంపము కలిగనంటే ఇది సామాన్యమైన పని కాదు. లోకములో మేధావులైన వారు, శాస్త్రవేత్తలైన వారు, జ్ఞానవంతులు, గొప్పవారు ఎందరో మరణించారు. కానీ వారు మరణించిన సమయంలో ఏ సందర్భములో కూడా భూకంపము కలగలేదు. కానీ మన యేసయ్య మరణించిన సమయములోనే భూకంపము కలిగెను.
భూమి వణికెనని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు మరణించే సమయములో జరిగిన రెండవ అద్భుతం ఏమిటంటే బండలు బద్దలాయెను. చూడండి, యేసు మరణించే సమయంలో బండలేమయ్యంటమ్మా బద్దలైనట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితములో నా జీవితములో ఆయన మరణ పునరుత్థానాలను మనం ఎప్పుడూ తలస్తూ ఉండాలి. ఆయన మరణ పునరుత్థానాలను తలంచుట ద్వారా మనకు ఎన్నో దీవెనలు పొందుకుంటాం. ఆయన మరణ పునరుత్థానాలు ఈ క్రైస్తవ లోకానికి ఆదర్శముగా ఉన్నాయి. వాటిని మరవకుండా వాటిని తలంచుచు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అప్పుడు పునరుత్థానపు దీవెన, పునరుత్థానపు ఆశీర్వాదం మనం ఎంతగానో పొందిన వారముగా ఉంటామని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మత్తయి సువార్త అక్కడనే 27వ అధ్యాయము 51వ వచనము. పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. యేసు మరణించే సమయములో బండలు ఏమైపోయాయంటమ్మా బద్దలైపోయాయి. బండలే బద్దలై ఉన్నాయి గనక ఈ సమయములో యేసు యొక్క మరణాన్ని, యేసు యొక్క పునరుత్థానాన్ని ఈ సమయములో మనము జ్ఞాపకము చేసుకుంటే మన హృదయము కూడా బద్దలవుతూ ఉంది. కనుక ఆయన ద్వారా, యేసు ప్రభుల ద్వారా, పునరుత్థానమైన యేసు ద్వారా మనము ఆయన వాక్యము ద్వారా మన హృదయములను కూడా బద్దలు చేసుకొని మనమందరము మన హృదయములోనికి ఆ యేసయ్యను ఆహ్వానించుకొని కఠినమైన హృదయమును తొలగించుకొని మనమందరము మంచి హృదయముతో దేవుణ్ణి మనము అవలంబించు వారముగా, మంచి మనస్సుతో దేవుని మనము వెంబడించు వారముగా, మంచి మనస్సుతో దేవుణ్ణి కొనియాడుతూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించే వారముగా ఉండాలి. యేసు మరణానికి విలువ లేదు అని అనుకుంటున్నావేమో, కానీ యేసు మరణానికి ఉన్నంత విలువ ఏ మరణానికి కూడా లేదు. యేసుకున్నంత విలువ ఏ మనుషునికి లేదు. యేసుకున్నంత విలువ ఏ దేవుళ్ళకు లేదు. కానీ మన దేవునికి ఉన్న విలువ అది అత్యున్నతమైనది. మన దేవునికి ఉన్న విలువ అది వెలకట్టలేని విలువ గనక ఆ విలువైన దేవుణ్ణి, విలువైన ఆ యొక్క దేవుని మరవకుండా మనమందరము ఆయనను మనము స్మరణ చేసుకొని జీవించే వారముగా మనం ఉండాలి. తర్వాత యేసు మరణ సమయములో జరిగిన మూడవ అద్భుతం ఏమిటో తెలుసా? చూడండి, పరిశుద్ధులు బ్రతికిరి. చూడండి, యేసు మరణించిన సమయంలో ఎవరు బ్రతికారంట? పరిశుద్ధులు బ్రతికిన వారుగా ఉన్నారు. యేసు మరణించడము పరిశుద్ధులకు పునరుత్థానము కలిగింది. ఏం కలిగిందమ్మా చెప్పండి? యేసు మరణము ద్వారా పరిశుద్ధులైన వారికి ఏం కలిగింది? పునరుత్థానము కలిగింది. కనుక పరిశుద్ధులైన వారు ఆయన మరణించే సమయములో వారు బ్రతికించబడ్డారంటే ఎంత ధన్యులో ఒక్కసారి ఆలోచించాలి. ఆయన మరణం మనుషులను బ్రతికించేదిగా ఉంది. ఆయన మరణం జీవాన్నిచ్చేదిగా ఉంది. ఆయన మరణం మన బ్రతుకును మార్చేదిగా ఉంది. ఆయన మరణం తన రాజ్యానికి చేర్చేదిగా ఉంది. అందుకే ఆయన మరణాన్ని మనము ఎప్పుడు కూడా మరవకుండా, దేవా నువ్వు నా కొరకే కదా ప్రభువా నువ్వు మరణించితివి, నా కొరకే కదా ప్రభువా నువ్వు శ్రమనందుతివి, నా కొరకే కదా ప్రభువా నువ్వు మృత్యుంజయుడిగా లేచితివని దేవుని నిత్యము వేడుకొని నిత్యం ఆయనకు ప్రార్థిస్తూ ప్రార్థన జీవితాన్ని మనము కొనసాగించే వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకుందాం. సమాధులు తెరవబడెను,
నిద్రించిన అనేకులు, ఒక్కలు చదవాలా, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నిద్రించిన పరిశుద్ధుల శరీరములు ఏం చేశాయంట? లేచి ఉన్నాయి. ఆయన చనిపోయిన వెంటనే వీరు లేచి ఉన్నారు అనేది దైవ గ్రంథములో బహుస్పష్టముగా చూస్తున్నాం. మన దేవుడు మరణించిన విజయవీరుడే, తిరిగి లేచి ఉన్న ఆయన విజయవీరుడే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కానీ మనం మరణానికి భయపడిపోతూ ఉంటున్నాం. మరణం అనగానే భయముతో వణుకుతో మనము తల్లడిల్లిపోతూ ఉన్నాం. కానీ యేసయ్య చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించి ఉన్నాడు. తన జీవితములోనికి మరణాన్ని ఆయన ఆహ్వానించాడు. ఎందుకు? నీ కొరకు నా కొరకే మరణాన్ని ఆహ్వానించి, నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేచి మృత్యుంజయుడుగా మనకందరికి ఆయన ఒక ప్రత్యక్షమైన విధానాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఈ సమయంలో మనమందరము తలుస్తున్నామంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రైస్తవ లోకానికి ఆయన మరణం ఒక వరం కనుక ఈ క్రైస్తవ లోకానికి ఆయన మరణము మహాభాగ్యం. ఈ క్రైస్తవ లోకానికి ఆయన మరణం ఎంతగానో విలువను తీసుకొచ్చింది గనక దేవుడిచ్చిన ఒక విలువ మనము పోగొట్టుకోకుండా, దేవుడు మనకిచ్చిన ఖ్యాతి, ఈ హోదా, ఈ స్థితిని పోగొట్టుకోకుండా, దిగజాన స్థితిలోనికి వెళ్ళకుండా, పూర్వపు స్థితిలోనికి వెళ్ళకుండా మనము దేవునిలో స్థిరపరచుకొని, ఇంకా క్రీస్తులో స్థిరపడి, పునరుత్థాన యేసులో మనము బలపరచబడి ఆయన యొక్క పునరుత్థానపు గొప్ప ప్రత్యక్షతను మనము పొందిన దైవ కుమారులముగా, దైవ బిడ్డలుగా మనమందరము జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత యేసు మరణించే సమయంలో జరిగిన 4వ అద్భుతం ఏమిటంటే సూర్యుడు అదృశ్యుడాయను. ఏమయ్యాడంటమ్మా? సూర్యుడు అదృశ్యుడాయను. ఎప్పుడు అంటే రమారమి, చెప్పాలా, రమారమి 3 గంటల సమయములో సూర్యుడు అదృశ్యుడాయను. చూడండి, ఆయన మరణించే సమయంలో ఎంత అద్భుతాలు జరిగాయో ఒకసారి ఆలోచిస్తున్నావా? ఆయన మరణించే సమయంలో ఇంత అద్భుతాలు జరిగాయని ఏ రోజు ఆయనను విన్నావా? ఆయన మరణించే సమయంలో ఇంత గొప్ప కార్యం జరిగాయని నువ్వు తెలుసుకోలేకపోయావేమో. ఈ రోజు నువ్వు తెలుసుకొని, అబ్బా, ఆయన మరణానికి ఇంత శక్తి ఉందా, ఆయన మరణానికి ఇంత బలం ఉందా, ఆయన మరణానికి ఇంత ఖ్యాతి ఉందా అని మనమందరము తలస్తూ అలాంటి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారముగా ఉండాలి. కనుక అదృశ్యుడయ్యాడు. నీతిస్తుడైన ప్రభువు మనకు ఎల్లప్పుడూ నీతిస్తుడుగానే ఉంటాడు. కనుక ఆయన నీతిస్తుడుగా ఉంచుకొని నీతిమంతులంగా మనము జీవించి ఈ క్రైస్తవ లోకములో మనము బ్రతుకు వారముగా ఉండాలి. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం నుండి 45వ వచనం వరకు మనం చూద్దాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. ఏమైందంటమ్మా? రమారమి మధ్యాహ్నమైంది. తర్వాత చదవండి. 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. సూర్యుడు ఏమైపోయాడంటమ్మా? అదృశ్యుడైపోయాడు. యేసు మరణించే సమయములో సూర్యుడు కనబడకుండా వెళ్ళిపోయాడు. సూర్యుడు కనుమరుగైపోయిన విధానాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఏదో మందిరకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నావా? దేవుని మందిరకు వస్తున్న నీవు ఆయన మరణంలో ఉన్న త్యాగాన్ని నేర్చుకో, ఆయన ప్రేమలో ఉన్న త్యాగాన్ని తెలుసుకో, ఆయన యొక్క పునరుత్థానమును గురించి తెలుసుకో,
ఆయనలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొనకుండా ఇంకా నామకార్థ క్రైస్తవం కలిగి జీవిస్తూ ఉంటే, ఇంకా నామకార్థమైన బ్రతుకు నీలో నాలో ఉంటే, ఈ పునరుత్థాన దినాన అవి తొలగించుకొని ఇక నుంచి అయినా మార్పు చెంది దేవుని యొక్క బిడలుగా కొనసాగుదాం. శ్రమ దినాలను ఒక ఆచారంగా పాటించకుండా ఆత్మీయంగా మనము పాటించాలి. చాలా మంది ఈ యొక్క శ్రమ దినాలను ఆచారంగా పాటించేవారు చాలా మంది ఉన్నారు. లోకములో అందరూ ఆచారం పాటిస్తున్న మనం పాటిద్దాం అని ఆచారంగా పాటించకుండా ఆత్మీయంగా పాటిద్దాం, భక్తిపూర్వకంగా పాటిద్దాం, ఇష్టపూర్వకంగా పాటించి ఆయన యొక్క శ్రమలను మనము తలంచాలి. తర్వాత ఆయన పునరుత్థానం తర్వాత ఆయన పునరుత్థానాన్ని కూడా మనం అనుభవించి అనుభవపూర్వకమైన క్రైస్తవులుగా ఉందాం. అనుభవము లేని క్రైస్తవుడు శుద్ధ దండగా, అనుభవము లేని వాడు లోకములో ఉన్న ఒకటే చచ్చిన ఒకటని జ్ఞాపకం చేసుకొని క్రీస్తు అనుభవం, వాక్య అనుభవం మనము కలిగి బ్రతికే వారముగా ఉండాలని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తర్వాత యేసు మరణ సమయం జరిగిన 5వ అద్భుతం ఏమిటి తెలుసా? దేవాలయపు తెర నడిమికి చినిగెను. చూడండి, యేసు మరణించిన సమయంలో ఏం జరిగిందంటమ్మా? దేవాలయపు తెర నడిమికి చినిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలోనే మనము చూస్తూ ఉన్నాం. చదవండి. అప్పుడు దేవాలయపు తెర, చదవండి, పైనుండి కింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు ఎలా చినిగిందమ్మా? 2గా చినిగినట్లు మనం చూస్తున్నాం. చూడండి, యూదులకు అన్యులకు మధ్య ఉన్న తెర చినిగిపోయెను. యేసు మరణించిన సమయంలో అంతకు ముందు యూదులకు అన్యులకు ఒక తెర ఉంది. కానీ యేసయ్య ఎప్పుడైతే మరణించాడో యూదులకు అన్యులకు మధ్య ఉన్న తెర ఏమైపోయిందంటమ్మా? చినిగిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఆలోచించు, క్రీస్తు మరణం ఇతర మరణములతో పోల్చుట మనకు మంచిదా? క్రీస్తు మరణమును గూర్చి ఇతర వారి మరణం గూర్చి పోల్చడము ఎంతవరకు న్యాయమండి? ఒకసారి ఆలోచించాలి. మరణం మనకొస్తుంది, యేసయ్య కూడా మరణం వచ్చింది, కానీ ఆయన మరణాన్ని జయించిన జయవీరుడుగా ఉన్నాడు. అందుకే అందరి మరణముతో క్రీస్తు మరణాన్ని పోల్చడానికి వీలు లేదు అని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము స్తుతించు వారముగా ఉండాలి. తర్వాత ఆయన మరణించే సమయంలోనే కాదు, ఆయన పునరుత్థాన సమయంలో కూడా అద్భుతము జరిగినట్లు కూడా లేఖనములోనే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగములో మనం గమనిస్తే ఆయన పునరుత్థాన సమయములో కూడా జరిగిన అద్భుతం ఏమిటంటే భూకంపము కలిగెను. మరణించే సమయంలో భూకంపం కలిగింది, మరల తిరిగి లేచిన సమయములో కూడా ఏం కలిగిందమ్మా? భూకంపము కలిగినట్లు మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏ భూకంపము అంటమ్మా? మహాభూకంపం. భూకంపం వేరే, మహాభూకంపం అంటే ఇది చాలా పెద్ద భూకంపము. చూడండి, చనిపోయిన సమయంలో భూకంపం కలిగింది, ఆయన లేచిన సమయంలో మహాభూకంపము కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన జన్మించిన సమయంలో ఆశ్చర్యం జరిగాయి, ఆయన మరణించిన సమయంలో అద్భుతాలు జరిగాయి, ఆయన లేచిన సమయంలో కూడా ఏం జరిగాయన్నా అద్భుతం అనేది జరిగిన విధానాన్ని దైవ గ్రంథములో చూసందుకు మన దేవుడు అద్భుతకరుడైన దేవుడు. ఏ దేవుడు అంటే మన దేవుడు అద్భుతకరుడైన దేవుడు. ఆ దేవుని కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ దేవుని కలిగి ఉంటే నీ జీవితం అద్భుతకరంగా మార్చబడుతుంది.
ఆ దేవుని కలిగి ఉంటే నీ కుటుంబం అద్భుతకరంగా మార్చబడుతుంది. ఆ దేవుని కలిగి ఉంటే నీ సంతతి వారు కూడా అద్భుతంగా మార్చబడతారు. కనుక చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ఒక కుటుంబం బాగా ఎదుగుతూ ఉన్నదనుకోండి, ఒక కుటుంబం బాగా విస్తరింపబడుతుంది అనుకోండి, ఒక కుటుంబం బాగా ఆశీర్వదపడుతూ ఉంటే అంటారు, ఆ కుటుంబానికి ఏ కొదవ లేదండి, అద్భుతంగా ఆశీర్వదింపబడుతుంది. వారి బిడ్డలు అద్భుతంగా చదువుతున్నారు, అద్భుతంగా ఎదుగుతున్నారని బాగా ఎదుగుతున్న కుటుంబం గురించి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఏమంటారంటే వారు అద్భుతంగా బ్రతుకుతున్నారు, అద్భుతంగా ఎదుగుతున్నారు, అద్భుతంగా ఆశీర్వాదింపబడుతున్నారనే మాటను మనము మాట్లాడుతూ ఉంటాం. కనుక అందుకే మన దేవుడు అద్భుతకరుడు గనక ఆ దేవుని కలిగి ఉంటే నీవు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు నువ్వు అనుభవిస్తావు. ఇంతవరకు అద్భుతాలు నీ జీవితంలో జరగలేదేమో, ఇంతవరకు నీ జీవితం అద్భుతం జరగక నీ జీవితం చీకటిమయంగా ఉందేమో, దేవుని అద్భుతాలు జరగక నీ కుటుంబం ఇంతవరకు ఇబ్బందుల పాల్లో ఉందేమో, నీ జీవితం అద్భుతాలు జరగక నీ కుటుంబం అంతంత మాత్రంగా మన జీవితాలను దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మన బ్రతుకులను ఒక అద్భుతకరమైన బిడలుగా మార్చుకొని జీవించు వారముగా ఉండాలి. చూడండి, సాత్ సుందర్ సింగ్ ఒక మాట చెప్పాడండి. ఏమిటి అంటే, నేను మదీనకు పోయి వెలుకలు మాత్రమే కనబడ్డాయి. ఆయన సమాధి అయితే వెలగల రాళ్లతో కట్టారంట, కానీ ఆ సమాధిలోనికి సాధు సుందర్ సింగ్ తొంగి చూడగా ఏం కనబడ్డాయంట, అతని యొక్క వెముకలు కనబడ్డాయి. తర్వాత అక్కడి నుండి చూడండి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి నెపోలియన్ సమాధిని చూశాడంట. చూడగా అక్కడ కూడా ఏం కనబడుతుందంట, ఆయన యొక్క ఎముకలు కనబడుతున్నాయట. తర్వాత చూడండి, ప్రపంచములో నడిబొడ్డున ఉన్న యేసు సమాధి యొద్దకు వెళ్ళి త్రొంగి చూడగా ఏం కనబడిందంటమ్మా, ఖాళీ సమాధిగా కనబడింది. కనబడగానే అక్కడనే సమాధి ముందర మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తిరిగి వచ్చాడంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ప్రపంచములో చూడండి యేసు సమాధి ఖాళీగానే ఉంది. ఆ ఖాళీ సమాధి యేసు లేచి ఉన్నాడనే నిదర్శనం. ఆ ఖాళీ సమాధి యేసు లేచి ఉన్నాడనే సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చూడండి తన సమాధిని చూడండి తన సాక్షిగా నిలబెట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క సమాధిని తన సాక్షిగా యేసు ప్రభువు నిలబెట్టుకున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో. దేవుడు చూడండి దేనినైనా తనకు సాక్షిగా నిలబెట్టుకొనగలడు. సమాధిని మాత్రమే కాదు, దీన్నైనా తన సాక్షి నిలబెట్టుకొనగలడు. మనల్ని కూడా ఆయన సాక్షి నిలబెట్టుకుండా నమ్మి నమ్మకమైన దేవుని యొక్క సాక్షిగా మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం త్వరగా ముగించుకుందాం, వాతావరణం సరలేదు. చూడండి, తెరవబడిన హృదయం, తెరవబడిన సమాధి, తర్వాత తెరవబడిన హృదయం. కనుక దైవ గ్రంథములో చాలా మంది హృదయాలను ప్రభువు తెరిచాడు. ఈ సమయంలో చూడండి, ప్రభువు ఎంతగానో అనేకుల హృదయం తెరిచిన వాడుగా ఉన్నాడు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూదియా హృదయాన్ని కూడా దేవుడు తెరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు చెప్తున్న మాటల యందు ఆమె లక్ష్యం ఉంచుట ద్వారా, పౌలు చెబుతున్న మాటలు దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా ఆమె హృదయం ఏమైందంటమ్మా, తెరవబడినట్లు కూడా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం నుండి మనము త్వరగా చదువుకుందాం. చదవండి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. లూదియా ఏ భక్తి స్త్రీ అంటండి? దైవ భక్తి గల స్త్రీ. నీలాగా నాలాగా భక్తి లేని స్త్రీగా లేదు, కానీ ఆమె దైవిక భక్తి గల స్త్రీగా ఉంది.
ఆమె దైవభక్తి గల స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్థురాలు. ఏ పట్టణస్థురాలంట? తుయతేరా పట్టణస్థురాలుగా ఉంది. ఈ తుయతేరా పట్టణములో చూడండి, అలాగే చాలా విలువైన కర్ర ఆ యొక్క పట్టణములో దొరుకుతూ ఉందంట. ఏం దొరుకుతుందంట? విలువైన కర్ర దొరుకుతూ ఉందంట. ఆ యొక్క విలువైన కర్రను, ఆ యొక్క కల్పను తీసుకొచ్చి యెరూషలేము మందిరానికి ఉపయోగించారనేది చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. తుయతేరా పట్టణములో ఉన్న ఆ కర్రను తీసుకుని వచ్చి యెరూషలేము పట్టణానికి వాడి ఉన్నారనేది చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఆమె చేసే వ్యాపారం ఏంటంట? ఊదా రంగు పొడిని అమ్ముతూ ఉన్నది. తర్వాత చూడండి, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుడు ఆమె హృదయం తెరిచాడు. వెంటనే పౌలు చెప్తున్న మాటల యందు ఆమె లక్ష్యముంచింది. కనుక నీవు దేవుని మాట లక్ష్యముంచాలన్నా, దేవుని వాక్యం హృదయంలోకి చేరాలన్నా, నీ యొక్క దేవుని వాక్యం హృదయములో నుంచి చొచ్చుకొని పోవాలంటే నా హృదయము తెరవబడాలి. ఎలా? దేవుని ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన యొక్క మాట ద్వారా తెరవబడితే చాలు. దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. హృదయం తెరవబడకపోతే ఎంత చెప్పిన వాక్యం మనకు వినబడదు, ఎంత చెప్పిన అర్థము కాదు. గనక ఈ సమయములో ఎప్పుడో తన దినాన ప్రభు ద్వారా మన హృదయాన్ని మనం తెరుచుకోవాలి. లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు హృదయాన్ని తెరుస్తూ నమ్మి ఆయన ద్వారా హృదయాన్ని తెరుచుకొని మనమందరము దేవుని మాటలు విని ఆ వాక్యము ద్వారా మనము సరి చేసుకుంటూ మన జీవితాన్ని మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, తెరవబడిన యేసు నోరు. ఎవరు నోరు తెరవబడిందంటమ్మా? తెరవబడిన యేసు నోరు. చూడండి, యేసు ప్రభుల వారు తన నోరు తెరిచి ఇలాగూ బోధించెను. ఇలాగూ ఆయన చెప్పెననే మాట దైవ గ్రంథములో చాలా చోట్ల మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ కొండ మీద ప్రసంగము చేస్తున్న సమయములో యేసు తన నోరు తెరిచి ఇలాగూ మాట్లాడెను, ఇలాగూ బోధించెను అనే మాట అక్కడ చూస్తున్నాం. కనుక యేసు నోరు తెరిస్తే అది మనకు ఆశీర్వాదం. యేసు నుండి వచ్చే ప్రతి మాట మనకు ఆశీర్వాదం. కానీ యేసు నోరు మూసుకొని ఉంటే మనకు ఆశీర్వాదం కాదు. ఆయన నోరు తెరిస్తేనే మనకు ఆశీర్వాదం, ఆయన నోరు తెరిస్తేనే మనకు ధన్యత, ఆయన నోరు తెరిస్తేనే మనకు విలువ. అందుకే దేవా, నీ నోరు తెరిచి మాకు కావాల్సిన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించని అడిగితే ఆయన కుమ్మరించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. త్వరగా చదివిన ఒక మాట, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగెను. ఆయన బోధిస్తున్నాడు. నోరు మూసుకొనే, నోరు తెరుచుకొనే? నోరు తెరుచుకొని ఆయన బోధింప సాగినట్లు మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన మాట ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవని మనము తలంచాలి. తర్వాత చివరగా చూడండి, తెరవబడిన ఆకాశం. ఏం తెరవబడిందంటమ్మా? ఆకాశం. ఏ సందర్భంలో ఆకాశం తెరవబడిందండి? చెప్పండి. దేవుడు తిరిగిన సమయంలోన కాదు, ఇంకొక సందర్భంలో కూడా చూడండి, ఆకాశము తెరవబడింది. ఎప్పుడు? యేసు ప్రభుల వారు బాప్తిసం పొందిన సమయములో ఆకాశము తెరవబడినట్లు మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. చూడండి, ఆయన బాప్తిసం పొంది నీళ్ళ నుండి ఒడ్డుకి రాగానే ఏమి తెరవబడిందంట? ఆకాశము తెరవబడినది. కనుక దేవుడు తలుచుకుంటే దేనినైనా ఆయన తెరవగలడు, దేనినైనా మార్చగలడు, దేనినైనా ఆయన ఇవ్వగలడు. అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు
ధన్యుడవే కానీ దరిద్రుడు కాదని ఎరిగి అలాంటి దేవుని విడవకుండా ఎడబాయకుండా హత్తుకొని మనము జీవించాలి. తర్వాత కిందికి చదువుతుంటాడు, దేవుని ఆత్మ పావురం దిగి అతని మీదికి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశం తెరబడింది. ఆకాశం నుండి కూడా ఏమొచ్చిందంట? ఒక శబ్దం వచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ కుమారులారా, మనము ఒక్కసారి ఆలోచించుకొని మన జీవితాలను కూడా దేవుని సన్నిధిలో మనము సమర్పించుకొని దేవుని యొక్క బిడగా ఉంటూ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఈ పునరుత్థాన దినాన ఆయన పునరుత్థాన ప్రత్యక్షత, ఆయన కాపుదల, ఆయన దర్శనం ఈ సమయంలో మనం పొందుకొని మనం దేవునికి అప్పగించుకొని ఆయన అనుసరిస్తూ మన జీవితాలను అప్పగించుకొని ఆయన కుమార్తె దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, ఉన్నతమైన తన కటాక్షత, తన సన్నిధిని సమయములో మనమందరము పొందుకొని ముందుకు దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యం మాకందరికి అందించమని అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులు అనగా దేవనగర్ సంకాపరి ఆనంద్ క్రిస్టియన్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు, ఉన్నతమైన పాదములకు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం వరకు నైనా ఈ రాత్రి కాలం వరకు తండ్రి నీ సజీవ సంఖ్యలో ఉంచుకొని ప్రభా తండ్రి, నేను ఎంతగానో ప్రభా నీ ఆరాధనలో తండ్రి పాలు పప్పులు ఉంచుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నైనా ఈ రీతిగా నా తండ్రి నీ దాసుల ద్వారా తండ్రి నీ యొక్క మాటలు నా తండ్రి పునరుత్థానమైనటువంటి మాటలు తెలుసుకునే విధానాన్ని బట్టి కూడా ఎంతగానో మరి బహు శ్రేష్టంగా నా తండ్రి నీ వాక్యము వినిపించినట్టు విధానాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, నా తండ్రి యెహోవా ఆత్మ నా తండ్రి నేను ఈ రీతిగా నా తండ్రి మరి మాట్లాడుతున్నదంటే యేసుక్రీస్తు నేను ఎంత నమ్మకస్తులుగా మరి మీ పైన మమకారం పెట్టుకున్నారు. నేను అలాంటి మమకారం తండ్రి మరి మా బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకే స్తోత్రం నైనా, వందనములు తండ్రి ప్రభా. నైనా నీ యొక్క వాక్యం ద్వారా నైనా మరి గర్భాల తెరగూడిన తండ్రి నడిమికి చిరునట్టు రీతిగా నా తండ్రి మరి వాక్యాలు నైనా యేసుక్రీస్తుల వారి యొక్క బోధన తండ్రి మరి నైనా తండ్రి అయినా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానాన్ని బట్టి ఉన్న తండ్రి నైనా స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు నైనా తండ్రి, నైనా శిశువులు సాక్ష్యం ఇచ్చారు తండ్రి, అపోస్తులు పైన శిశువులు కూడా సాక్ష్యం ఇచ్చారు నైనా. ఈ రీతిగా నా తండ్రి చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్టు రీతిగా నా తండ్రి ఇక్కడ మేమందరం నా తండ్రి చూడక నీ యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాము తండ్రి. మరి వాక్యం ఇంటూ లక్ష్యం ఉంచింది నైనా. అవును తండ్రి, మరి ఆ రీతిగా నా తండ్రి మరి జ్ఞానమునకు వివేచనకు నైనా తెలివికి నా తండ్రి మరి వివేచమైనటువంటి ఆధారముకు ఆత్మను తండ్రి మా యొక్క కులుమాల సంఘానికి దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రం దేవా. జ్ఞానమునకు ఆధారముకు ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.